ఒక బలమైన మిత్రుడు మనకు కూడా ఉన్నాడని చూపించుకోవడం, అలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా యాజ్ వెల్. ఏమండి ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ లోనే మనం అనుకున్నాం ఈ రోజు చర్చలో, ఈ ప్రతి దేశానికి కూడా ఎవరు మిత్రుడు కాదు ఎవరు శత్రుడు కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే పర్మనెంట్ గా ఉంటాయి. రష్యా మనకు ఈ రోజు మనకు ఇంట్రెస్ట్ వాళ్ళతో బాగా ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళు తప్పకుండా వాళ్ళు కలిసి వస్తున్నారు. రేపటి రోజు ఎలా సమీకరణలు మారుతాయో మనం చెప్పలేం. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశాన్ని కంట్రోల్ చేయాలి అన్న విషయంలో చైనా అమెరికా ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరికీ కూడా ఒక ఏకాభిప్రాయం ఉంటుంది. మీరు అమెరికా యొక్క ప్రవర్తన చూసారంటే అరుణాచల్ ప్రదేశ్ విషయం వచ్చేసరికి 100% మనం సమర్థిస్తారు. ఇది భారతదేశం అభిన్న భాగం అని చెప్తారు. పిఓజేకే గిల్గిట్ బాల్టిస్తాన్ సంబంధించి వచ్చేసరికి వాళ్ళు మనకు భిన్నంగా మాట్లాడతారు. రాబర్ట్ బ్లాక్వెల్ అని చెప్పేసి వాళ్ళ అంబాసిడర్ ముజాఫరాబాద్కి వెళ్ళాడు ఆయన పిఓజేకేలో. అక్కడ జిన్నా హౌస్ చూసి దిస్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఇస్ బ్యూటిఫుల్ అని ఆయన ట్వీట్ చేశారు. అంటే దాన్ని పాకిస్తాన్ భాగం అంతర్భాగం అని చెప్పి యాక్సెప్ట్ చేసింది అమెరికా. కాబట్టి ఈ యాంబిగ్యూటీ ఉంది వాడు. పాకిస్తాన్ అన్నది మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి వాడుకునేటువంటి ఒక వస్తువుగా. ట్రంప్ ఇప్పుడు అసీం మునీర్ని ఆ రోజు పిలిచి ఆవేళ మోదీ గారిని కూడా ఆహ్వానించి ఇద్దరిని ఈక్వల్ చేయాలనే ప్రయత్నం కూడా చేశాడు కదా. కరెక్ట్. అది అఫ్ కోర్స్ మనకు అమెరికా డివిజన్ ఉందండి. మనకు వైట్ హౌస్ వాళ్ళ మినిస్టర్ డిఫెన్స్ సెక్రటరీ మనకు స్టేట్ సెక్యూరిటీ మనకు మార్కో రూబియో కానీ ఇదివరకు ఉన్నటువంటి మనకు ఆంటనీ బ్లింకెన్ కానీ వీళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ యొక్క ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. పెంటగన్ వాళ్ళ డిఫెన్స్ వేరేలాగా ఉంటుంది. పెంటగన్ భారతదేశంతో చాలా అద్భుతమైన మైత్రి మెయింటైన్ చేస్తుంది. ఇంత టారిఫ్ యుద్ధాలు జరుగుతున్నా కానీ కూడా మనం వాళ్ళు ఇద్దరు కలిసి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. వామ్ లో వెళ్ళి మనం చేసాము, మలబార్ ఎక్సైజ్ చేస్తున్నాము. ఈ ఎక్స్చేంజెస్, ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజెస్, తర్వాత ఫ్లీట్ విజిట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. రాబోయే సంవత్సరం ఫిబ్రవరిలో మనకి విశాఖపట్నంలో ఫ్లీట్ రివ్యూ ఉండబోతోంది. 100 షిప్లు రాబోతున్నాయి. దాంట్లో అమెరికన్ షిప్స్ వస్తున్నాయి, రష్యన్ షిప్స్ వస్తున్నాయి. ఒక చైనా, టర్కీ, పాకిస్తాన్ తప్ప అందరినీ మనం పిలిచాం. కాబట్టి ఈ సంబంధాలు నడుస్తూనే ఉన్నాయి. ప్లస్ మన ఆర్మీ చీఫ్ పెంటగన్ వెళ్తే కనుక ఈవెన్ నేటో చీఫ్లకు కూడా లేనంతటి క్లియరెన్స్ మనకు ఉంటుంది. ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంత ట్రస్ట్ మనకు వాళ్ళ డిఫెన్స్ డిపార్ట్మెంట్ తోటి పెంటగన్ తో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వాళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ మనల్ని వాడుకుంటున్నారు, మనల్ని వ్యతిరేకంగా వాళ్ళు చాలా చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళకి కావాలి. పాకిస్తాన్ అన్నది బజార్ లో ఉన్న అమ్ముడు పోయినటువంటి వస్తువు కింద భావించారు. ఎవరు వాళ్ళు $4 పడేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి పాకిస్తాన్ అనే దేశం మనకు లెక్క తీసుకోకూడదు. ఒకసారి చైనా తొత్తుగా వ్యవహరిస్తారు, ఒకసారి అమెరికా తొత్తుగా వ్యవహరిస్తారు. మన దగ్గర మనకి కాన్స్టెంట్ థ్రెట్ కదా, అందుకని మనం కానీ కాదండి. పాకిస్తాన్ ఎప్పుడు మనకు థ్రెట్ కాదు. పాకిస్తాన్ వాడుకునేటువంటి శక్తులు మనకు థ్రెట్. మన పహల్గామ్ లో ఆ ఘటన చేయించింది చైనా చేయించింది. ఎందుకంటే చైనా నుంచి మొత్తం ఇవన్నీ కూడాను ఇండస్ట్రీస్ అన్ని భారతదేశానికి వస్తున్నాయి. భారతదేశంలో అస్థిరత చూపిస్తే వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఆపగలరు. కాబట్టి 5 సంవత్సరాల వరకు మనకు సీజ్ ఫైర్ ఉండి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో సడన్ గా పహల్గామ్ ఘటన చేయించడానికి కారణం అది. వాడు స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ అవుతుంది. మనం చూసామంటే ఈ రోజు అసీం మునీర్ని పిలిచి ఆయన బెదిరించిన తర్వాత వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడుకొని వెళ్ళి ఫర్దో న్యూక్లియర్ ప్లాంట్ ని కొట్టింది అమెరికా మనకు ఇరాన్. ఇప్పుడు అసీం మునీర్ని ఒత్తిడి చేసి ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేయమని కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ లో గాజాలో వీళ్ళు సైన్యాన్ని పంపించడం సిద్ధపడ్డారు. ఇప్పుడు మరి చైనా మీడియా మన పొగుడుతూ ఎందుకు రాస్తోంది భేటీని గురించి? దాంట్లో వ్యూహం ఏంటి అంటే మీరు చూడవలసిన మీడియా చూడలేదు చైనాలో. చైనా మీడియా భారతదేశం యొక్క ఈ రష్యా పుటిన్ పర్యటన చాలా భయంతో ఉన్నారు. మనల్ని చాలా పరుషంగా మాట్లాడినటువంటి ట్వీట్లు మీకు పంపిస్తాను. అదే అంటే నేను గ్లోబల్ టైమ్స్ అనేది ఒకటే ఏదో ఫాలో అయ్యాను, వాళ్ళు రాసింది ఒకటే, అది మన పత్రికలు కూడా రాసాయి ఇవాళ. అందుకని దాన్ని మనం మోసపోకూడదు. అంటే ఏ దేశం ఒంటరి కాదు అని అమెరికాకి యూరోప్ దేశాలకి ఈ భేటీ తెలియజెప్పింది అని. కరెక్ట్. అమెరికాకు వచ్చేసరికి రష్యా భారతదేశం మాట్లాడేది వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకొని అమెరికాని తిట్టడానికి వాళ్ళు వాడుకున్నారు. కానీ రష్యా మనకి ఇస్తున్నటువంటి టెక్నాలజీ చైనాకి ఇవ్వట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇప్పుడు SU-57 కి మొత్తం టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. బ్రహ్మోస్ టెక్నాలజీ S-400 మనకు అమ్మారు, చైనాకు అమ్మారు. కానీ S-400 టెక్నాలజీ మనకి ఇచ్చారు. అందుకనే మనం కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ అని మనకు దాన్ని మనం ఆకాష్ తీర్ అని పిలుస్తాం. మనకు వాళ్ళ ఫీల్డ్ గన్స్ దగ్గర నుంచి తీసుకుని S-400 దాకా షార్ట్ రేంజ్, వెరీ షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అన్ని మిసైల్స్ ఇంటగ్రేట్ చేసాం మనం. ఇంటగ్రేట్ చేయడానికి వాళ్ళు మనకు ఆ ఫోర్స్ కోడ్స్ ఇవ్వకపోతే ఇంటగ్రేట్ చేయలేము మనం. కాబట్టి S-400 మనకి ఇచ్చిన టెక్నాలజీ చైనాకి ఇవ్వలేదు. ఇద్దరికి S-400 ఉంది. S-400
కంటే చాలా పటిష్టంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు గిరిధర్ గారు, మీ ఒపీనియన్లో మనం అమెరికాని రష్యాని ఒకే దూరంలో చూడాల్సిన అవసరం ఉందా? తప్పకుండా లేదండి. మన అవసరాలు బట్టి ఎక్కడ మనకు ఎవరితో మనకు లాభం ఉంటుందో వాళ్ళని ఆ యాంగిల్లో మనం ట్రీట్ చేస్తాం. రష్యా మనకు గతంలో చాలా సహాయం చేసింది, ఇప్పుడు కూడా చేస్తోంది. ఆ మైత్రి అలాగే ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పినట్టు టెక్నాలజీ పరంగా అమెరికా యొక్క టెక్నాలజీ కూడా మనకు కావాలి. కానీ అమెరికాతో వచ్చిన ఇబ్బంది మీరు కూడా చెప్పారు, అది వెపనైజ్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళతో ఎక్కువ మైత్రి పెట్టుకుంటే కనుక వాళ్ళని వెపనైజ్ చేసేటువంటి ప్రాబ్లం ఉంది. అందుకనే భారతదేశం ఏం చేస్తుంటే ఆచితూచి వ్యవహరిస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎటువంటి అస్త్రం కొనలేదు, దాన్ని వాడు వెపనైజ్ చేయగలిగినటువంటి ఏ అస్త్రం కొనలేదు మనం అమెరికా నుంచి. చినాక్స్, తర్వాత అపాచీ హెలికాప్టర్స్ కొన్నాం. దానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ప్రచండ్, ధ్రువ్ ఇటువంటి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మన దగ్గర ఉన్న హెలికాప్టర్స్ ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ సియాచిన్ లో పనిచేయగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. అలాగే మనం మనకు హోవిట్జర్ గన్స్ కొన్నాం, 777 గన్స్ కొన్నాం. అమెరికా నుంచి కొనకపోతే మనకు చాలా ఉన్నాయి, మన దగ్గర ఓవోల్డ్ ఉన్నాయి, మన దేశంలోనే ఎల్ఎన్టీ తయారు చేస్తుంది, కళ్యాణి. కాబట్టి వాళ్ళ డిపెండెన్సీ లేకుండా వాళ్ళతో మనం మైత్రి చేసుకుంటున్నాము. కానీ ఫ్యూచర్ టెక్నాలజీస్ మనకు అమెరికా నుంచి, వెస్ట్ నుంచే వస్తాయి. కానీ వెస్ట్ ఏంటంటే వాళ్ళు మనతోటి ఇప్పుడు కూడా ట్రస్ట్ లేదు వాళ్ళతోటి, కాబట్టి ఆ చుదురు వ్యవహరిస్తున్నాం. పెంటగన్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి మనకు, కానీ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఏదైతే ఉందో దాంతో మనకి ఇబ్బందులు ఉన్నాయి. మనల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. నాగేష్ గారు, ఇప్పుడు ట్రస్ట్ లేని, గిరిధర్ గారి మాటల్లో ట్రస్ట్ లేని వెస్ట్, అమెరికా అంటే తన అవసరాల కోసం, ప్రయోజనాల కోసం